రైట్. యువకులు ఆల్మోస్ట్ స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని మీరంటున్నారు. యువకులను అమౌంట్ ఇచ్చి బిర్యానీకి అని చెప్పేసి కూడా తీసుకొచ్చిన సందర్భాలు కూడా చూస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది పార్టీ నాయకులు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు కొన్ని వేల మంది ఈ రోజు యువతులు అందరూ వచ్చారు. ఈ రోజు వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు రాలే కదా, అంతమంది ఇస్తే ఒక 100 మందికి ఇస్తాం, ఒక 1000 మందికి ఇస్తాం. ఇప్పుడు చూస్తే ఆ గ్రౌండ్ లో వేల మంది యువకులు వచ్చి మాకు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 2.5 ఏళ్ళు గడిచిపోయింది. ఈ యువకులందరూ ఆవేశంతో ఇప్పుడు వచ్చి ఎంత గట్టిగా వాళ్ళ ఈ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఏం చేశారని చెప్పి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. ఈరోజు స్పీచ్ మీద ఒక్కొక్కరు స్పీచ్ ఇస్తా ఉంటే మాకే ఎంత బాధ అవుతుంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చి ఏంది ప్రజల కోసము, మనం ఎన్నుకుంది దీనికోసము, వాళ్ళు వచ్చింది మనకి ఏమైనా చేస్తారేమని చెప్పి వాళ్ళు ఈ ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం ఈ రోజు వాళ్ళని మోసగిస్తుంది, ఇంత చేస్తుందని చెప్పి బాధపడతారు, ఆవేశంగా ఉన్నారు అందరూ. ఎవరు డబ్బులు ఇచ్చి బిర్యానీ ఇచ్చి పిలవలేదు, స్వచ్ఛందంగా వచ్చారు వాళ్ళు వేల మంది యువకులందరూ. రైట్. ఆల్మోస్ట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ మేము ఇచ్చాము, కానీ అది అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పేసి కూడా అంటున్నారు. ప్రచారం చేస్తున్నామంటారు కదా, గతంలో మరి నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు ఇచ్చారు? కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చింది. అవే కదా నువ్వు నోటిఫికేషన్ ఉద్యోగాలు నువ్వుగా కల్పించింది. ఎవరు ఇచ్చారు? అది గత ప్రభుత్వమే కదా. ఇప్పుడు నువ్వు ఏం నోటిఫికేషన్ ఇచ్చినావు? మరి ఇప్పుడు ఒక ఉద్యోగాలు ఏమి యువకులకు ఏ విధంగా ఇచ్చినప్పుడు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కదా. ఇప్పుడు అదే విధంగా అంటారు 70,000 ఉద్యోగాలు కలిపిమంటారు కదా, కలిపి మరి ఉద్యోగాలు నోటిఫికేషన్ 70,000 ఉద్యోగాలు యువకులకు అందరికీ నేను కూడా అందరు మెచ్చుకోవడం. ఇంతకుముందు గత ప్రభుత్వం ఏ విధంగా యువకులకు ఏ విధంగా ఇచ్చిందో ఇప్పుడు నువ్వు ఆర్థిక శాఖ మొత్తం దెబ్బతిని దివాలా తీసే పరిస్థితి కేసీఆర్ గారు చేశారు. 8 కోట్ల అప్పు చేశారని చెప్పేసి కూడా ఈ రోజు ప్రతి సభలో మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు, చివరికి ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు ఏ విధంగా మన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఏ విధంగా జరిగిందో ప్రతి ఒక్కరు ఏంది సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి నాయకులు, ప్రధానమంత్రితో కూడుకున్నటువంటి మంత్రులు అందరూ వచ్చి అరే తెలంగాణ చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని చెప్పి ప్రధానమంత్రి గారు సభలో చెప్పారు. ఉన్నట్టు కేంద్ర మంత్రులు వచ్చి తెలంగాణలో చాలా అభివృద్ధి జరుగుతుంది, ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తి తీసుకో తెలంగాణ అని చెప్పి అంతమంది మెచ్చుకున్నాడు కేసీఆర్ గారిని. జరిగింది ఏం జరిగింది? సంక్షేమ పథకాలు ఏంది ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఇచ్చే విధంగా చేసాడు కేసీఆర్ గారు. అదే విధంగా ఇప్పుడు మీరు చేయండి. మీరు కూడా లక్షల కోట్లు అప్పు చేసినాడు. దేనికోసం చేసిండు? ప్రజల కోసం చేసింది. చేసిండు ఒక 70,000-80,000 కోట్లు, 1,00,000 కోట్లు అప్పయింది. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళ 6 లక్షల 7 లక్షలు అప్పయింది. ఇప్పుడు ఏం సాధించారు? మరి ఏం చేసాం? ఒక ప్రాజెక్ట్ కట్టకపోయే, ఒకటి ఏమన్నా ఏదైనా అవసరమైన ఒక ఫ్లైఓవర్ కట్టకపోతే అన్ని ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేసిన ప్రాజెక్టులు అన్ని వాళ్ళే చేసారు. మీరు ఏం చేసి కొత్తగా ఈ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి యువకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రహించరు ఈ ప్రభుత్వంతో ఏం కాదు. ఏది ఏమైనా వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంటే. వాళ్ళు వచ్చిన తర్వాత మాకు చేశారని చెప్పి భరోసా ఇవ్వమని చెప్పి కేటీఆర్ అడిగారు. కేటీఆర్ కూడా ఏమన్నారు? మీకు ఏమున్నా సరే ఈ ప్రభుత్వంలో చేయాలంటే మీకు ఏం హామీ ఇచ్చారో మా గవర్నమెంట్ వచ్చాక మేము అన్ని ప్రతి ఒక్కరు నెరవేర్చేతంగా చేస్తామని చెప్పి యువకులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి ఇవ్వలేరు, మేము ఇస్తాం అని చెప్పి కేటీఆర్ చెప్పారు. ఏది ఏమైనా వచ్చి 2.5 ఏళ్లలో కంపల్సరీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. వీళ్ళు అనుకున్నట్టు ఏం కావాలో తీర్చే విధంగా మా కేసీఆర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. రైట్. చూస్తున్నాం రాష్ట్రంలో అభివృద్ధి వైపు సంక్షేమం వైపు ప్రజాపాలన నడుస్తుందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దాని ఎట్లా? ప్రజాపాలన అంటే నేను కూడా కాంగ్రెస్ అభ్యర్థి 2 ఏళ్ళ కాంగ్రెస్ ఉన్నా. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? నేను ఆపరేటర్, కేబుల్ ఆపరేటర్ 30 ఏళ్ళే సార్. ఏం చేసిండు? మా వైర్లను మొత్తం తీసేసిండు. ఆయన రోడ్డు పాలు చేసిండు. విన్నావా? ఆయన చేసిన మొత్తం ఏముంది? రోడ్డు పాలు చేసేసిండు. మేము రోడ్ల మీద ఇప్పుడు డిజిల్ ఫిట్ చేస్తున్నామండి. ఆపరేటర్ నుండి 35 ఇయర్స్ మేము ఉండి డిజిల్ ఫిట్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న కొండారెడ్డి మొత్తం ఫైబర్ కట్ చేసి అది కట్టి మాకు రోడ్ల మీద చేసిండు. ఇప్పుడు విన్నామా? మేము కాంగ్రెస్ నుండి వీళ్ళకి వచ్చినామంటే అర్థం చేసుకోండి ఎంత ఉందో. రైట్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వేడి చాలా మంది బీఆర్ఎస్ పార్టీ వైపు చెప్తాను. ఓన్కి వచ్చినండి. మాకు ఆయన ఫ్యాన్ ఉండే ఇప్పుడు మన అన్నం కూడా ఆయన తినేసిండు, మా అన్నాన్ని కూడా తినేసిండు. చెప్పండి, మేము ఆపరేటర్, నేను 30 ఇయర్స్ ఏం చేస్తాం? మా మొత్తం వైర్ ఫైబర్ కట్ చేస్తే రోడ్డు మీదకి వచ్చినాం. సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే అండి, మా యువకులకు మంచి కావాలి. విన్నామా? అందరూ ఇట్లా పోరాడితేనే ఆయన జర సల్లగా అవుతాడు, లేకుంటే ఉగులాడుతాడు ఆయన. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.